హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు చికెన్ ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి. చికెన్ ఫ్రైలా ఉండాలి, ముక్క సాఫ్ట్గా ఉండాలని అందరూ ఇష్టపడతారు కదా. అదేవిధంగా నేను ఈరోజు చేసి చూపించాలనుకుంటున్నాను. ముందుగా నాకు ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చికెన్ అరకిలో తీసుకుంటున్నాను. ఇది శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ సాల్ట్, గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఇది ఇలా కలిపిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక 3 వేసాను. ఇది వేసిన తర్వాత బాగా కలిపి ముక్కలకి చక్కగా పట్టించేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు కళాయిలో 3 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో అవసరమైనప్పుడు. ఇలా వేసిన తర్వాత ఈ ఆయిల్లో చికెన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. దీనిలోంచి నెమ్మదిగా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకి చికెన్ ముక్కలు ఉడికిపోతాయి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా వేగేటప్పుడు ముక్క మెత్తబడే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కళాయి తీసుకొని ఇప్పుడు దీనిలో 2 గరిటెల ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు కారం, మనం ఫ్రైలో సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇదంతా వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఆయిల్ సరిపోకపోతే వేసుకొని ఈ టైంలో మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వేయించుకోండి దగ్గరుండి. ఇలా చేసిన ఫ్రై చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా ఉంటుంది ముక్క, డ్రై అయిపోకుండా చక్కగా చాలా బాగుంటుంది. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.